వీకే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ ఎక్కి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ తో నాన్నకు ప్రేమతో అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా లండన్ లో షూటింగ్ జరుపుకుంటూ ఉంది. మరి ఈ సినిమా ఇప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. కారణం, ఈ మధ్యనే తెలుగు మూవీ ఇండస్ట్రీకి ఒక ఊపు తెచ్చిన బాహుబలి, ఆ తర్వాత శ్రీమంతుడు, అదే దారిలో నడుస్తున్న నాన్నకు ప్రేమతో, జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో ఈ సినిమా శాటిలైట్ రైట్ 10 కోట్లకు పైనే పెట్టి ఒక ఛానల్ కొనదని ఫిల్మ్ నగర్ లో ఒక న్యూస్ నడుస్తుంది. మరి ఇది ఎంత మటుకు నిజము అనేది అఫిషియల్ గా ఇంకా డిక్లేర్ కాలేదు. కానీ రిలీజ్ కు ముందే ఇంత బిజినెస్ జరుగుతున్న తెలుగు మూవీ ఇండస్ట్రీ సత్తా ఏమిటి అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఫ్యాన్స్ కానీ పబ్లిక్ కానీ. ఈ సినిమా సంక్రాంతికి అంటే 2016 సంక్రాంతికి మన ముందుకు రాబోతుంది. ఆ లోపు ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది, ఇక ఎన్ని కోట్లు కొల్లగొడుతుంది అనే ఒక ఆలోచనలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే ఒక హైప్, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కారణం, జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి తర్వాత ఆ విధంగా డాన్సులు స్టెప్పులు వేయగల జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ నాన్నకు ప్రేమతో సినిమాకు బయ్యర్లు ఎగబడుతున్నారని ఒక సమాచారం ఫిల్మ్ నగర్ నుంచి బయటకు వినపడుతుంది. మరి ఇది ఎంత మటుకు నిజమో అనే సినిమా రిలీజ్ అయితే గానీ తెలియదు. ఇంకా అఫిషియల్ గా ఏ న్యూస్ డిక్లేర్ కాలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ నాన్నకు ప్రేమతో సినిమా సునామీ క్రియేట్ చేస్తుంది అంటానికి ఇదే ఉదాహరణ అని ఫ్యాన్స్ ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ఈ సినిమా రిలీజ్ అయితే కానీ ఈ సినిమా సత్తా ఏమిటి, సినిమా బిజినెస్ ఏమిటి అనేది మనకు తెలియదు. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా. సో నాన్నకు ప్రేమతో క్రియేట్స్ ఏ సునామీ ఇన్ ది తెలుగు ఇండస్ట్రీ. నెక్స్ట్ మూవీ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వీకే ఫిలిం.